తరహా ట్రీట్మెంట్ తప్పదు అని అంటే అంబటి రాంబాబు గారికి ఎందుకు సార్ కోపం వచ్చింది? తప్ప ఆ మాటలు? రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడద్దు అన్న మాట తప్ప, రౌడీయిజం రాష్ట్రంలో ఉండకూడదంటం తప్ప, గాంజా ప్రభావం రాష్ట్రంపై ఉండకూడదంటం తప్ప, లేదంటే అసాంఘిక శక్తులకు రాష్ట్రంలో చోట్లేదంటం తప్ప అంబటి రాంబాబు గారు ఎందుకు సార్ రౌడీయిజాన్ని రూపుమాపుతానంటాడా? చేతిలో రేఖలు చురిపేస్తానంటాడా? అంటాం, డెఫినెట్లీ అంటాం. రౌడీయిజం చేస్తే డెఫినెట్లీ అంటాం. సో అందుకు అంబటి రాంబాబు గారికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాల. అంటే ఈయన పెంచి పోషించాలేంటి రౌడీయిజంని? సో అంబటి రాంబాబు గారు ఏంటంటే సార్, ఒక విషయం, మొన్న మధ్య ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆమ్లెట్ వేసే వీడియో 1,00,000 మంది దాకా చూశారట. ఈ పొలిటికల్ వీడియోలు ఏమైనా చేస్తే 10,000 మంది కూడా చూడలేదట. ఆయనే చెప్పారు. ఇక ఆయన ఇవన్నీ ఆపేసి ఆమ్లెట్లు, అప్పడాలు, ఒడియాలు లాంటివి ఏమైనా వేస్తే జనాలు చూస్తారు అంబటి రాంబాబు గారిని. అంతేగాని రౌడీయిజాన్ని రూపుమాపుతానన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, కష్టం. ఆమ్లెట్ వీడియోలు కూడా చూడరు ఇక. సో అంబటి రాంబాబు గారు ఏంటంటే ఇక ఆమ్లెట్ వీడియోల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొంచెం ఆయనకి ఏమన్నా యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. డబ్బులే కదా ప్రధానంగా కావాల్సింది వాళ్ళకి. సో అది సార్ నా కామెంట్. అయితే రౌడీయిజంని రూపుమాపుతానన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది నచ్చలా అంబటి రాంబాబు గారికి. ఒక డిప్యూటీ సీఎం గారికి ఆ స్థాయి ఉంది, మాట్లాడొచ్చు రౌడీయిజం మీద. సో మీరు దండుకుంటున్నారు, పంచుకుంటున్నారు, మీకు ఆయన సపోర్ట్ గా ఉంటున్నారు సార్. ఇప్పుడు ఇక దండుకోవటం, పంచుకోవటం, ఇక అంతకంటే ఏం కామెంట్స్ చేస్తారు సార్? ఇప్పుడు అంతకంటే ఏం చేస్తారు? గూగుల్ 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, శభాష్ అంటారా సార్ అంబటి రాంబాబు? అనలేడు కదా ఆయన. గూగుల్ 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది, అబ్బా శభాష్ అనలేడు కదా. అబ్బా కూటమి ప్రభుత్వం రాగానే 4,000 పెన్షన్ చేసేసింది, శభాష్ అంటాడా సార్? అనలేడు కదా. ఇక ఏమనాలి? దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అనాలి. అంతకంటే ఆప్షన్ ఏముంది వాళ్ళకి? వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ మాటలే అంటారు. ఇప్పుడు ఏమైతే మొన్న ఈ మధ్య మీరు గమనించే ఉంటారు, తిరుమలలో బ్రహ్మాండంగా ఉంది భోజనం అన్నాడు అంబటి రాంబాబు. మరుసటి రోజుకు మాట ఎందుకు మార్చాడు సార్? మరుసటి రోజుకు మాట మార్చాడా లేదా? ఒక్కసారి నిజం చెప్తే వాళ్ళ పార్టీలో పరిస్థితి ఏంటో అంబటి రాంబాబు తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా రౌడీయిజాన్ని రూపుమాపుతానంటాడా? ఎంత ధైర్యం పవన్ కళ్యాణ్కి అంటాడు. అసలు అదే కదా అనాల్సింది ఒక ఉప ముఖ్యమంత్రి. ఎవడైనా ఎమ్మెల్యేనైనా అదే అనాలి, రౌడీయిజానికి చోట్లేదనే అనాలి. అదే అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికంత చించుకుంటే ఎట్లా? అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పిచ్చి పిచ్చిగా ఏంటి సార్? రౌడీయిజాన్ని రూపుమాపుతాం, రౌడీయిజం చేస్తే యోగి ఆదిత్యనాథ్ తరహాలో ట్రీట్మెంట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ గారే కాదు ఎవరైనా మాట్లాడతారు. అది పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఏముంటది? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కలుస్తున్నారట, మళ్ళీ మీకు ఇబ్బందికర పరిస్థితి సార్? ఒక విషయం సార్, ఒక విషయం సార్, వాళ్ళిద్దరిని ఎవరు విడగొట్టలా. మేము వెళ్ళి విడగొట్టలేదు వాళ్ళని. వాళ్ళు కలుస్తానంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, మాకేంటి అభ్యంతరం? వాళ్ళిద్దరూ కలిస్తే మీరు తట్టుకోగలరా? అసలు ఎవరైనా సార్ వాళ్ళిద్దరు కలిసినా కలవకపోయినా, వాళ్ళిద్దరు ఇంకొక నలుగురు వచ్చి కలిసినా, సునీత గారు వచ్చి రాజీ పడిపోయి కలిసినా మాకు వచ్చిన అభ్యంతరం ఏమి లేదు. మేము ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందని కదా సార్ మేము అనేది. మేము అనుకునేది ఏంటంటే, మేము ఎప్పుడు అందరి కుటుంబ సభ్యులు కలిసే ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఒంటరి అయిపోకూడదు. ఆయనకు కూడా తల్లి, వాళ్ళ చెల్లి జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే మేము అనుకుంటాం. వాళ్ళు కలిస్తే మాకేంటి? మేము విడగొట్టలేదు. వాళ్ళు కలిస్తే సంతోషపడటానికి, దుఃఖపడటానికి. మేము విడగొట్టింది కాదు అది. వీళ్ళేమో మా మీద పడతారు. మేము చెప్తేనే పసుపు చీర కట్టుకున్నారు ఆవిడ, వాళ్ళ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటారు. ఎవరు కలిసినా కలవకపోయినా కూటమిని ఏం చేయలేరు సార్. షర్మిల గారు కలిసినా, లేదంటే సునీత గారు రాజీ పడిపోయి కలిసినా, లేదంటే ఇంకెవరు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ్ అయింది. సో మళ్ళీ ఎవరు కలిసినా కానీ వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు కలిస్తే సంతోషమే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట ఉంటే సంతోషమే కదా సార్. ఇంకో విషయం సురేష్ గారి గురించి చెప్పాలి. వృద్ధి రేటు గురించి మాట్లాడారు సురేష్ గారు. ఈసారి వృద్ధి రేటు లెక్కలు 2019 నుంచి 2020 వరకు 3.70, 2020 నుండి 21 వరకు కోవిడ్ ఉంది కాబట్టి 1.52, 21 నుండి 22 వరకు 3.82, 22 నుండి 23 వరకు 4.51, 23 నుండి 24 వరకు 6.19, 2024 నుంచి 25 వరకు 8.21 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధి రేటు. సో మేము సౌత్ ఇండియాలో నెంబర్ 1, ఇండియాలో 8. ఇవన్నీ సాక్షి పేపర్లు కబుర్లు సురేష్ అన్న. సాక్షి పేపర్ కబుర్లు చెప్పొద్దు, ఫ్యాక్ట్స్ చెప్పాలి ఇక్కడ. సో మేము సౌత్ ఇండియాలో నెంబర్ 1, నార్త్ ఇండియాలో నెంబర్ 8, ఇవన్నీ కబుర్లు కాదు, ఫ్యాక్ట్స్ సాక్షి పేపర్లో రావు. ఇవన్నీ సాక్షి పేపర్లో వస్తాయి. ఇప్పుడు 2024-25 వృద్ధి రేటు 8.21, 25-26 మనకు మార్చారు, ఏప్రిల్లో వస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. సో సురేష్ అన్న, అది మీరు ఇంకొక విషయం అడిగారు సార్. ఈ మధ్య తప్పు పడుతున్నారు, ఆర్బీఐ లెక్కలు మీ దగ్గర ఉన్నాయో చూసారా సార్?
ఇప్పుడు మీరు సాక్షి పేపర్ లెక్కలకి చెప్పొచ్చు సురేష్ అన్న దయచేసి. మీరు కరెక్ట్ ఆర్బీఐ లెక్కలే ఇవి పంపించమంటే పంపిస్తా, పంపించమంటే పంపిస్తా. ఆర్బీఐ లెక్కలే ఈ వృద్ధి రేట్ లెక్కలన్నీ ఆర్బీఐ లెక్కలే పంపించమంటే పంపిస్తా. సాక్షి పేపర్ లెక్కలు కాదు. మీరు చదివినట్టుగా సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఒక కంపెనీ చెప్పండి అన్న సురేష్ అన్న, ఒక కంపెనీ చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధి రేటు పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కంపెనీ వచ్చి వృద్ధి రేటు పెంచింది అని ఒకటి చెప్పండి. ఒక్క కంపెనీ చెప్పండి అన్న, ఈ కంపెనీ వల్ల వృద్ధి రేటు పెరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీ పాలనలో ఈ కంపెనీ వచ్చింది, దీనివల్ల పెరిగిందని ఒకటి చెప్పండి. ఎందుకన్నా సాక్షి కబుర్లన్నీ? ఇంకొక విషయం వర్మ గారు, సురేష్ గారు మీరు అడిగారు, ఆ వీడియో నాది కాదన్నారు. సరే దట్స్ ఓకే. నా వరకు నన్ను అడిగితే ఒకవేళ ఆ వీడియోలో నేనుంటే తప్పేంటి అంటాను సార్. తాగాడు పడిపోయాడు, తప్పేముంది సార్ అందులో? రోడ్డు మీద ఎక్కడైనా సార్ ఒకప్పుడు ఎవరైనా కానీ అది చిన్నప్పుడు వీడియో అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, ఏ 10 ఏళ్లదో. సరే ఆయన అయినా కాకపోయినా ఎవరో ఏ 10 ఏళ్లదో అయి ఉండొచ్చు. తప్పేంటి? ఇవన్నీ రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అనేది నా అభిప్రాయం. ఇవన్నీ రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. అది అతను పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది. సో ఇప్పుడు ఆయననా ఏంటి మీ డౌట్? పర్సనల్ లైఫ్ సార్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఒరిజినల్ వీడియోలు నాయి కాదంటాం, ఏ వీడియోలు అంటాం, అవన్నీ సహజ